హరే కృష్ణ. ఒక తుపాకీ, ఒక నినాదం, ఒక త్యాగం, ఇవి భారత స్వాతంత్ర పోరాటానికి బలమైన ఆయుధాలు. వీటితో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వీరుల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రీడమ్ ఫైటర్స్: సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజ్గురు, లాల్ బహదూర్ శాస్త్రి, సుఖదేవ్. మన ఇండియా నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి స్వాతంత్ర యోధులు ఎవరంటే ఉయ్యాలవార నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు, గోరుకొండ సుబ్బారెడ్డి, కనిగంటి హనుమంతు, ద్వారభద్ర చంద్రయ్య దొర, వెంకటాచార్య, వీరగున్నమ్మ, కామేశ్వరరావు, గడ్డ చిన్నప్పరెడ్డి, తమ్మన్న దొర, వేదాంతాల కమలాదేవి, కోటమత్రి కనకమహాలక్ష్మి, దువ్వూరి సుబ్బమ్మ, మంగంటి అనుపమ్మదేవి. గాంధీజీ వల్ల స్వాతంత్రం వచ్చిందని చాలా మంది నమ్ముతారు. కానీ గాంధీజీ గారు లేకపోతే మనకి స్వాతంత్రం అనేది ముందే వచ్చేది అని నేను చెప్పట్లేదు. గాంధీజీని చంపిన వ్యక్తి నటురామ్ గోడ్సే గారు చెప్పారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన దేశానికి జాతిపిత, కానీ చెప్పాలంటే పాకిస్తాన్ దేశానికి జాతిపితగా ఉండాలి మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. ఎందుకంటే గాంధీ గారు పుట్టక ముందే భారతదేశం ఉంది, కానీ గాంధీ గారు పుట్టినాక గాంధీ వల్ల ఏర్పడిందే ఈ పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ దేశానికి 55 కోట్లు ఇవ్వాలని నిరాదీక్ష చేసి మన భారత ప్రభుత్వం నుంచి గాంధీజీ గారు ఇప్పించారు. సవంతర్ ఉద్యమం సమయంలో శ్రీరాముడు భక్తి పాటైన రఘుపతి రాఘవ రాజారాం పాటలో బలవంతంగా అల్లా కరీం రహీంను చేర్చారు. ఛత్రపతి శివాజీని దేశద్రోహి అని, ఔరంగజేబు దేశభక్తుడని ప్రచారం చేశారు. దేశ విభజన సమయంలో మహాత్మా గాంధీ మాట్లాడిన మాటలు ఇవి. ముస్లిమ్స్ మీద హిందువులు ఎప్పుడు ఎలాంటి ద్వేషం పెంచుకోకూడదు. ఈవెన్ ముస్లిమ్స్ హిందువులందరినీ అంతం చేయాలని చూసినా, ఈవెన్ ముస్లిమ్స్ హిందువులందరినీ చంపాలని చూసినా కూడా వాళ్ళ మీద ఎప్పుడు ద్వేషం పెంచుకోకూడదు. ముస్లిం వాళ్ళ రాజ్యం క్రియేట్ చేయాలని చూసినా మనం చావుని ధైర్యంగా ఎదుర్కోవాలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. బహుశా అందుకేనేమో నటురామ్ గోడ్సే గారు మహాత్మా గాంధీని పరలోకంకి పంపించారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ హిందువుల్ని బహిష్కరించి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నా సరే పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నారు ఈ గాంధీ. పాకిస్తాన్ కోసం దేశాన్ని మరో మొక్క చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని కలపడానికి ఒప్పుకున్నారు. పాకిస్తాన్ మద్దతుగా ఎన్ని చేస్తే పాకిస్తాన్కి కదా జాతిపిత అవుతారు. నటురామ్ గోడ్సే గారికి ఉరిశిక్ష వెయ్యాలని భారతీయ వాదం తరపున న్యాయవాదం చేస్తుంటే గోడ్సే గారు, ఎందుకు ఈ వాదన, గాంధీని చంపింది నేనే, తుపాకీతో గుండెల్లో తూట్లు దించాను, ఎంత తొందరగా నన్ను ఉరితీస్తే అంత మంచిది, ఎందుకంటే నేను సాధించిన విజయాన్ని నా భర్తమాతకి చెప్పాలని నా మనసు ఉల్లిఖితం అవుతుందని అన్నారు. అప్పుడు జడ్జి గారు, దేశానికి స్వాతంత్రం సాధించిన వ్యక్తిని నువ్వు హత్య చేసావు, నీకు పశ్చాత్తాపం లేదా అని అడిగితే, దేశానికి స్వాతంత్రం గాంధీ ఒకరి వల్ల రాలేదు, నిజానికి గాంధీ లేకపోతే దేశానికి స్వాతంత్రం ముందే వచ్చేది, నాకు పశ్చాత్తాపం లేదు, దేశాన్ని కాపాడినందుకు నాకు గర్వంగా ఉందని ఉరుకంబం ఎక్కారు. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే భారతదేశాన్ని కాపాడిన వ్యక్తిని ఉరి తీయాలని భారత ప్రభుత్వం కోరడం, ఆ భారత ప్రభుత్వమే ఉరి తీయడం. బహుశా ఏ దేశ పౌరుడికి ఇలా జరగదు, ఒక్క మన భారతదేశంలో తప్ప. ఒక గులాబీ తీసి మనకి స్వేచ్ఛను తీసుకొని రాలేదు, వీరుల పోరాటంతో వాళ్ళు చిందించిన రక్తంతో ఇంకిపోయిన నేల మనకి స్వాతంత్రం ఇచ్చింది. ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.